ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఎవరెవరికి ఏ మాటలు అయితే అవసరం ఉన్నాయో తండ్రి, ఎవరితో ఏ మాటల ద్వారా మీరు మాట్లాడాలనుకున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. 2 Chronicles chapter 15 verse 7. Be a strong therefore, and let not your hands be weak, for your work shall be rewarded. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడి మాటలు వింటున్నటువంటి మీలో ఎంతమంది బలహీనులుగా ఉన్నారండి? ఎప్పుడైతే నేను ఈ మాట అడిగానో చాలామందికి వచ్చే ఆలోచన ప్రశ్న ఒకటే కదండి, మాకు ఆరోగ్యం బాగుందండి, మేమేం బలహీనంగా లేము అని చాలాసార్లు మనకు అనిపిస్తుంది. వాస్తవమే, నిజంగా శారీరకంగా మనం చాలా బాగుండొచ్చు, మనకు ఆరోగ్యంగా ఉన్నామనిపించచ్చు. కానీ ఈరోజు మానసికంగా చాలా బలహీనులం అయిపోయినామండి. సో ఈ యొక్క మానసిక పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ధైర్యపరుస్తానని ఎంత గొప్ప అద్భుతమైన మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ విషయాన్ని బట్టి మీరు బలహీనం అవుతున్నారు, ఏ విషయాన్ని చూసి మాటికి బలహీనపరచబడుతున్నారు, ఏ విషయాన్ని బట్టి మీరు అధైర్యపడుతున్నారు, అలాగే ఏ విషయాన్ని బట్టి మీ జీవితంలో కలవరాన్ని ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు. మనకున్నటువంటి ప్రతి పరిస్థితి చాలా పెద్దగా అనిపిస్తుందండి, చాలా కఠినంగా అనిపిస్తుంది మనకి. కానీ దేవుడికి కాదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని ఒక్క నోటి మాటతోనే కలుగజేశాడండి. మళ్ళీ ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు అని మనము గ్రహించాలి. చాలాసార్లు దేవుని మనం మర్చిపోతామండి. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే, మన పక్షంగా ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతే మన ముందున్న సమస్య ఎంత చిన్నది అని తెలుసుకోగలుగుతాం అనమాట. కానీ ఈరోజు మన పక్షంగా ఉన్న దేవుని మనం చూడటం లేదు, మన ముందున్న సమస్యను చూస్తున్నాం. అందుకే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. చాలాసార్లు మనకున్న ఈ సమస్య మనకి ఎంత పెద్దగా కనిపిస్తుంది అంటే, ఇంతటితో నా జీవితం అయిపోయింది, ముగిసిపోతుంది, నేను ఏమీ చేయలేను అనే వరకు మనల్ని ఆ సమస్య తీసుకెళ్ళిపోతుంది అనమాట. కానీ నిజానికి ఆ సమస్య మన జీవితంలో ఎందుకు వచ్చిందో అనేది మనకి అర్థం కానటువంటి పరిస్థితి. కానీ నేను ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితిలో దేవుడి పాదాలు పట్టుకోవాలి. ఆయనకు అనుమతి లేకుండా ఏది మన జీవితంలోకి రాదు కదా, ఆయనకు తెలియకోకుండా ఏది మనల్ని టచ్ చేయలేదు కదా. ఒకవేళ వచ్చింది మన జీవితంలో అంటే ఎందుకో దేవుడు ఏది చేసినా మన మంచికి చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం నీలో ఉంటే ప్రతి కీడుని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, ప్రతి చెడుని దేవుడు మంచిగా చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఏ కార్యం అయితే జరగట్లేదో, దేని విషయంలో అనేక దినాలుగా ఎదురు చూస్తున్నావో, కనిపెడుతున్నావో, దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నావో, ప్రయత్నాలు చేస్తున్నావో, అయినా కూడా విఫలం అవుతూనే ఉన్నావు. ఇంకా టైం అయిపోయింది, ఇంకేం జరుగుద్దిలే, ఇంకెన్ని రోజుల్లే, నా పరిస్థితి ఇంతేలే అని నిరాశలోకి వెళ్ళిపోయావా? దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుంచేనండి బయటికి తీసుకురావడానికి శక్తివంతుడు. అన్నీ సాఫీగా జరిగినప్పుడు, అన్నీ సాఫీగా ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యము అద్భుతంగా అనిపించదండి. కాబట్టి దేవుడు అలాంటి టైంలో ఎప్పుడు కూడా కార్యాలు జరిగించడు. మనకు అనిపిస్తుంది, చూడు అంత చీకటిగా కనిపిస్తుంది, ఇంకా వెలుగు ఎక్కడి నుంచి వస్తుందిలే, నా జీవితంలో ఇంకా జరిగే ఛాన్సే లేదులే అని మనం అనుకుంటాం కదా. అప్పుడే దేవుడి కార్యం అనేది మొదలు పడుతుంది. అంతవరకు మన స్వశక్తి, మన సొంత జ్ఞానం, మన సొంత బుద్ధి, మన ప్రయత్నము ఎన్నో రీతులుగా మనము ఖచ్చితంగా నేను చేసుకోవాలి, ఖచ్చితంగా ఇది నా ద్వారా జరగాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాము. అయితే దాంట్లో మనం విఫలమవుతూనే ఉంటాం. కానీ దేవుడికి అప్పగించినట్లయితే ప్రతి సమస్యని, ప్రతి పరిస్థితిని, ప్రతి కార్యాన్ని ఆయన చేతులకు అప్పగించి మనం మొరపెడుతూ విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం బలహీనులు కాకుండా ఉండాలి అంటే ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. సమస్యను చూడకూడదు, దేవుడి వైపు చూడాలి. పరిస్థితిని చూడకూడదు, దేవుడి వైపు చూడాలి. మరి దేవుడి వైపు చూసినప్పుడు ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను చేయడానికి ఆయన మాత్రమే శక్తివంతుడు. పేతుర్ని మరి చెరసాల్లో వేశారండి, ఇంకా రేపు చంపేస్తారు పేతుర్ని. అలాంటి సమయంలో సంఘం అంతా కూడా ఆసక్తితో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. కానీ పేతురు మాత్రము మరి చెరసాలలో మరి సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు.
అయితే సంఘము అత్యాసక్తితో మరి పేతురు కోసం మొరపెడుతున్నప్పుడు దేవుడు దూత వచ్చింది పేతురుని బయటికి తీసుకురావడానికి. మరి పేతురు ఆ చెరసాల నుంచి ఆ బంధకాలన్నీ ఊడిపోయాయి, బయటికి తీసుకొచ్చినారు దేవదూత. అయితే ఆ సమయంలో మరి అనుకుంటున్నాడు పేతురు ఇదంతా ఒక కళ ఏమో అని. కానీ ఎప్పుడైతే బయటికి వచ్చి చూశాడో అప్పుడు అతనికి అనిపించింది ఇది కళ కాదు, ఇది నిజము అని. అదంత సింపుల్ విషయం కాదండి, ఇది చాలా అసాధ్యమైన కార్యం. ఎందుకంటే రోమన్ ప్రభుత్వం ఉన్నది ఆ సమయంలో, చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే వాళ్ళకున్నటువంటి మరి ఆ సిస్టమ్ అంతా కూడా చాలా కఠినంగా ఉంటుంది. అయితే అలాంటి సమయంలో పేతురు బయటికి రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. కానీ దేవుడు ఏం చేసినాడు తెలుసా, తన దూతనే పంపించాడు. కాబట్టి మన కోసము దేవుడే దిగొస్తాడండి ఆయన కార్యాలు చేయటానికి కోసం. మనలో విశ్వాసం ఉండాలి, మనలో ఆ నమ్మకం ఉండాలి, నా దేవుడు ఉన్నాడన్న ధైర్యం మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడి కార్యాలని చూస్తాం. అయితే సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది. ఇంకా పేతురు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రాంతంకి వచ్చి తలుపు తడుతుంటే మరి ఎవరు తలుపు తీయడానికి ఆ టైంలో రెడీగా లేరనమాట. అయితే అందులో ఒక చిన్న పాప ఉంది, తన పేరు రోదే. మరి ఆ చిన్న బిడ్డ పేతురు స్వరాన్ని గుర్తించి పేతురు వచ్చాడు తలుపు తీయండి అంటే మిగతా వాళ్ళు ఎవ్వరు నమ్మట్లేదు. పేతురు చెరసాల్లో ఉంటే ఎట్లా వస్తాడు అనుకుంటున్నావు అని చెప్పి వారిస్తున్నారు, కానీ తలుపు తీయడానికి ఎవ్వరు రెడీ లేరు. కానీ ఆ పాప ఎంతో వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్తే కానీ వాళ్ళు తలుపు తీయలేదనమాట. చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన చేస్తాం, మన దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అనేకసార్లు మన జీవితంలో విశ్వాసం ఉంది దేవుడి కార్యాలు మన జీవితంలో చూడడానికి. దేవుడు సంఘ ప్రార్థన, దేవుడు మహాకృపను బట్టి ఆయన కనికరాన్ని బట్టి పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకొని వస్తే ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేసినటువంటి సంఘము నమ్మలేకపోతుంది దేవుడు చేసినటువంటి కార్యాన్ని. ఇంకా వాళ్ళు అవిశ్వాసంగానే ఉంటున్నారు, అది ఎలా జరుగుతుంది, పేతురు మరి చెరసాలలో ఉన్నారు, ఎలా బయటకు వస్తారు అనుకుంటున్నారు. కానీ దేవాది దేవుడు చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి శక్తివంతుడండి. కాబట్టి ఈరోజు మన జీవితం కూడా ఇలాగే అనిపిస్తుందేమో. మరి పేతురు చెరసాల్లో బంధించబడిన స్థితిలో మనం కూడా బంధించబడి ఉన్నామేమో. చుట్టూ శత్రువు చేత చుట్టబడిన పరిస్థితిలో ఉన్నాము. బయటకు వచ్చే మార్గమే కనిపించట్లేదేమో, బయటకు వచ్చే విధంగా పరిస్థితులే లేవేమో. అయితే దేవాది దేవుడి ప్రతి పరిస్థితిలో ఆయన దిగి వచ్చే దేవుడుగా ఉన్నాడు, ఆయన చేసుకునే దేవుడుగా ఉన్నాడు. మనం ఆయన వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేయటంలో ఆయనకు సాటి ఎవరున్నారండి? మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అందుకే ఆయన పేరు అద్భుతకరుడు, ఆలోచనకర్త, నీతిడగు తండ్రి, సమాధానకు అధిపతి అనే పేరుంది. కాబట్టి ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నేను నమ్మితే ఏ కార్యమైన చేయటానికి ఆయన శక్తివంతుడు. కాబట్టి విశ్వసిద్దాం, దేవుడి పైన విశ్వాసంతో నమ్మకత్వంతో ముందుకు సాగుదాం. నమ్మకము కలిగినటువంటి వారు మరి మెండుగా దేవుడు వాళ్ళని దీవిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుడి పైన విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి మెండైన ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుడి పైన విశ్వాసం కలిగి ఉన్నాము. పరిస్థితుల్ని చూసి ఆధైర్యపడకుండా మనకు కలిగిన విశ్వాసాన్ని చూసి, మనము కలిగినటువంటి దేవుణ్ణి చూస్తూ మనం ముందుకు సాగినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో ఏమైతే కార్యాలు ఇంకా జరగకుండా ఆగి ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా దేవుడు సఫలపరచడానికి దేవుడు శక్తివంతుడుగా ఉన్నాడు, అలాగే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు బలహీనులుగా ఉండకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడికి ఏది కూడా అసాధ్యము కాదు. ఇదొకటి గుర్తుపెట్టుకుందామండి. దేవుడే మన కొరకు దిగి వచ్చేటువంటి దేవుడు. అంత మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం, అంత గొప్ప ప్రభువుని కలిగి ఉన్నాం, అంత మంచి దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు పరిస్థితులు చూసి భయపడాలి? కాబట్టి ఈరోజు భయపడకుండా ధైర్యంగా మనకున్న పరిస్థితుల్లో దేవుడి వైపు చూద్దాము, ముందుకు సాగుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మేము వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు అని నేను మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, మేము పరిస్థితులు బట్టి అధైర్యపడక, కృంగిపోక, నిరాశపడక మేము ధైర్యం వహించి నువ్వు చేసేటువంటి గొప్ప కార్యాలు రిసీవ్ చేసుకోవడానికి మా ప్రతి ఒక్క హృదయాన్ని సిద్ధపరచమని, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండి నీ వైపు చూస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేసి అద్భుతాన్ని జరిగించి ప్రతి కార్యాన్ని ఈ సమయంలో సఫలం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.